హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సాక్షి వ్లాగ్స్. ఇదేంది ఇల్లు మొత్తం ఇలా ఉంది, ఇలా చూపించుతున్నాను అనుకోకండి. ఇదే పెద్ద ట్విస్ట్. చూడండి, జీవితంలో పెద్ద మార్పులు ఎప్పుడు చిన్న చిన్న అడుగులతోనే మొదలవుతాయి. మా ఇంటి గోడల్ని మా పిల్లలు పెన్నులతో రాసి పెట్టేశారు. ఒక్క క్షణం చూసి బాధేసింది, కానీ వెంటనే ఒక విషయం అర్థమైంది. సమస్యని చూస్తూ ఉండడం కంటే దాన్ని మార్చేందుకు మొదటి అడుగు వేయడం చాలా ముఖ్యం. అందుకే నేను మా హస్బెండ్ కలిసి పని మొదలుపెట్టాం. మా 3 సంవత్సరాల పాపని ఎత్తుకొని నవ్విస్తూ మధ్యలో ఆడిస్తూ ఒక్కో అడుగు ముందుకేసాము. ముందుగా వైట్ కలర్, తర్వాత బ్లూ కలర్ వేసి మా ఇంటికి మళ్ళీ కొత్త జీవం ఇచ్చాం. ఈ వీడియో పెయింటింగ్ గురించి మాత్రమే కాదు, కుటుంబం కలిసి ఉంటే ఎంత కష్టమైన పని అయినా సులభం అవుతుందనే విషయానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. జీవితంలో కూడా అంతే. సమస్యలు వస్తాయి, అలసిపోతాం, కానీ ఆగిపోవద్దు. ఈరోజు మీరు చేసే చిన్న ప్రయత్నమే రేపు పెద్ద మార్పుగా మారుతుంది. కష్టపడండి, కలిసి ముందుకు సాగండి. ప్రతిరోజును ఒక కొత్త ప్రారంభంగా మార్చుకోండి. మా పిల్లలు చిన్నవాళ్ళు కదా, పెన్నులతో ఇంటి గోడల్ని గీకి పెట్టేశారని మొదట చూసినప్పుడు కోపం వచ్చింది, కానీ తర్వాత అనిపించింది ఇవి కూడా వాళ్ళ చిన్ననాటి గుర్తులే అని. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ కుటుంబంతో షేర్ చేయండి. ఇలాంటి నిజ జీవిత కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుంచుకోండి, ఇల్లు అందంగా మారడానికి రంగులు అవసరం, జీవితం అందంగా మారడానికి మన ప్రయత్నం అవసరం. ఉంటా మరి, బాయ్ బాయ్.